ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మన అభ్యర్థి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ ను బలపరుస్తున్నటువంటి సిపిఎం తెలుగుదేశం పార్టీలు బలపరుస్తున్న మన అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సిపిఐ నాయకులు పుల్లారెడ్డి గారికి, సిపిఎం నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు వాసిరెడ్డి చలపతిరావు గారికి, మరి తెలంగాణ జనసమితి పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈనాటి కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి సందర్భంలో అందరికీ తెలియదు కాదు, ఈ నెల 13వ తారీఖున మన రాష్ట్రంలో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలో మరి చైతన్యం కలిగినటువంటి ఓటర్లుగా వీళ్ళే తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈనాడు చూస్తే గతంలో తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నవంబర్ 30వ తారీఖు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటికి పంపారు. మరి ఇవాళ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే పద్ధతుల్లో మరి ఇవాళ పోటీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఇంటికి పంపాలని చెప్పేసి ఇవాళ ఇండియా కూటమి మరి మన ఏర్పడ్డది. మరి ఇండియా కూటమిని గెలిపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది, మనందరి పైన ఉంది. మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, మన వాళ్ళు చాలా మంది మాట్లాడేవారు ఉన్నారు. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరందరూ మరి నవంబర్ 30వ తారీఖు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మరి పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరందరూ కూడా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ మీ కుటుంబ సభ్యుడిగా, మీ కుటుంబంలో అండగా భావించి ఓట్లేసిన ఏ రకంగా భారీ మేయర్తో గెలిపించారో ఈ నెల 13వ తారీఖు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థి కోరిక బలరాం గారిని అష్టం గుర్తు పైన ఓట్లేసి భారీ మేయర్తో గెలిపించాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే సందర్భంలో ఇవాళ మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఇలా ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు, మన ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇలా ఎవరికైనా ఇందులో ఇల్లు కావాలంటే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయాలి. పెన్షన్లు రావాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయాలి. రేషన్ కార్డులు రావాలంటే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయాలి. రేపు పట్టా భూములు పట్టాలు రావాలంటే మన ప్రభుత్వం చేయాలి. ఏదేమైనా ఓటేస్తే అది మురిగిపోతుంది. కాబట్టి మరి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ బలరాం నాయక్ గారి గుర్తు అష్టం గుర్తుపైన ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మీ కుటుంబంలో సభ్యుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న ఎన్నికల్లో నన్ను ఎట్లయితే మీరు ఆదరించారో, ఎట్లయితే ప్రేమించారో, భారీ మెజార్టీతో గెలిపించారో, మీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పినపాక నియోజకవర్గంలో మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూస్తే 3 మంత్రులు ఉన్నారు. మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా శరవేగంగా అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది. మరి ఇవాళ మరి మీకు ఏదైతే తెలుసో మరి మీకు తెలియదు కాదు, పినపాక నియోజకవర్గం గురించి, నా గురించి మీకు తెలియదు కాదు. వీళ్ళందరూ బతకాలి, గిరిజనులు, గిరిజనేతలు అందరూ సంతోషంగా ఉండే విధంగా చూసే పరిస్థితి మీ ఎమ్మెల్యేగా నాని అని చెప్పేసి మాటిస్తా ఉన్నా. మీకు ఎవరికైనా ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా నేరుగా నా దగ్గరికి రండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా నేరుగా నా దగ్గరికి రండి. మన మంత్రులతో మాట్లాడతారు, మన ప్రభుత్వంలో మాట్లాడి రాబోయే 5 ఏళ్లలో పినపాక నియోజకవర్గాన్ని మన మంత్రుల సహకారంతో మన ప్రభుత్వంలో ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే నాని అని మీ అందరికీ మనవి చేస్తూ మరి ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సిపిఎం పార్టీ జిల్లా నాయకులు నెల్లూరు నాగేశ్వరరావు గారిని